నువ్వు కాబట్టి కొట్టం చేసేవాళ్ళని, నేనైతే కైమా కొట్టేద్ది రే. కడపరా మాది రాయలసీమ పులి. రే రాటు తీర ఎరగది చెత్తనాళ్ళే. ఇంకోరా రాడ్డు ఎరగది. ఇవాళ గురువారం కదా. నేను మాట్లాడొస్తా. మా వాడు రమ్మన్నాడు, నువ్వు రాలే. మా వాడే వచ్చాడు. ఎందుకట్లా బేఫిగర్ కూకున్నావు? ఏయ్ అన్నా, మీ వాళ్ళని కొట్టింది నేనే. దాంట్లో నాదేం తప్పులేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను కొడుకు. బాబాయ్ చూడబ్బాయ్, పెద్దోళ్ళు చెప్తాండా, నా మాటిను. ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవర్రా? శైలజ. శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది భయ? శైలజ మీద మా వాడు మనసు పారేసుకుండు. వరంగల్లో ఉండవు, కొన్ని కరీంనగర్ లో ఉంటాం. ఆగండా. చూడు బాబాయ్, మీ వాడి శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించలేందయ్యా, మా వాడు ప్రేమించండు, గంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడి శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను. కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయా? నేను చెడ్డోడినే కాదనట్లేదు, కానీ బంగారం చెడ్డ తండ్రిని కాదమ్మా. తక్కువ జీవితంలో మొదటిసారి పూజ చేశా, సరస్వతి పూజ చేశా, వినాయక దండకం చదివాను, విష్ణు సహస్రనామం చేస్తూ మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను, నీకు వెంకట్కి పెళ్లి చేయాలని. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా. మీ ప్రేమని నేను కాదనట్లేదు, కానీ దేనికి పనికిరాని నాకు అతనికి తేడా ఏంటి? నాకు ఉద్యోగం సద్యోగం లేదు, అతనికి లేదు. ఇదిగో తీర్థం తీసుకోమా. నేను క్లబ్ల వెంట తిరుగుతున్నాను, వెంకట్ సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను. కానీ అతనికి పౌరుషం ఎక్కువ. ఏం చేస్తాడు?